జై శ్రీరామ్ అందరికీ. ఈరోజు పల్లీల పొడి చూపిస్తున్నా. పల్లీలు మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఎల్లిపాయలు తీసుకోవాలి. ఎల్లిపాయలు పక్కన పెట్టుకొని ఒలిచి పెట్టుకోవాలి, పొట్టుతో వేయద్దు. తర్వాత పల్లీలు మిక్సీకి వేసి మంచిగా ఫైన్ పౌడర్ తీసుకోవాలి. మంచి పౌడర్ తీసుకున్న తర్వాతనే కారము, ఉప్పు, జీలకర్ర పొడి, ఎల్లిపాయలు ఇవి వేసి ఒక రౌండ్ తిప్పాలి. తిప్పిన తర్వాత ఎల్లిపాయలు వేసుకోవాలి. ముందే వేసినామంటే అది ముద్దలాగా అయిపోతుంది అన్నమాట. అందుకే ఫస్ట్ కారం, ఉప్పు, జీలకర్ర పొడి వేసినాకనే ఎల్లిపాయలు లాస్ట్లో వేసి తర్వాత తిప్పాలి. మిక్సీ తిప్పిన తర్వాత తీసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అంతా ముద్దలు అయి ఉంటుంది కదా, అంతా కలుపుకోవాలన్నమాట. మంచిగా చేతులతో మంచిగా ఇట్లా మొత్తం కలిసేటట్లు చేతులతో కలుపుకోవాలి. ఎల్లిపాయలు అక్కడక్కడ ముద్దల్లా ఉంటాయి కదా, అవన్నీ మంచిగా చేతులతో కలుపుకొని ఆ ముద్దలన్నీ కలిసేటట్లు కారము, ఉప్పు, జీలకర్ర పౌడరు, ఎల్లిపాయలు అన్నీ కలిసేటట్లు, ఇష్టం ఉంటే పచ్చి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను వేయలేదు ఇక్కడ. ఇంకా అయిన తర్వాత మంచిగా ఒక బౌల్లోకి తీసుకొని అంతా క్లీన్గా మంచిగా నీట్గా అంతా కలిసేటట్లు కలుపుకొని మొత్తం కలుపుకోవాలి. అంత ముద్దలు లేకుండా మంచిగా. ఇది చపాతీలకి, ఉప్మాలకి, మంచి వేడి వేడి అన్నంలకు నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మస్తు చాలా రుచిగా ఉంటుంది పల్లీల పొడి. నేనైతే ఉప్మాకి ఎక్కువ తింటాం మేము, చపాతీకి, ఉప్మాకి. అంతా కలిపేసుకొని ఒక బాటిల్లో, గాజు సీసాలు ఎత్తితే బాగుంటుంది. గాజు సీసాలు అయితే ఫ్లేవర్ అనేది అట్లనే ఉంటుంది అన్నమాట. కొంచెం డబ్బాలో కాబట్టి అంత ఫ్లేవర్ ఉండదు, ఫ్లేవర్ అంతా మెల్ట్ అయిపోతుంది. గాజు సీసాలు అయితే ఎట్లా ఉన్నది అట్లా వెల్లుల్లి ఫ్లేవర్, జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మంచి రుచిగా ఉంటుంది అన్నమాట పొడి. చేసుకొని తిన